మీరు డైరెక్టర్స్‌గా మీరు మాట్లాడుకోవాలంటే, మీరు పనిచేయని కలిసి పనిచేయని డైరెక్టరే ఇండస్ట్రీలో లేరు. ఆల్మోస్ట్ లేరండి. అస్సలు లేరు. ఎందుకంటే వైనాగేశ్వరరావు లేరు. దగ్గర నుంచి, కోడి రామకృష్ణ గారి దగ్గర నుంచి, మోహన్ గాంధీ, టి. కృష్ణ, రాఘవేంద్రరావు, దాసనారాయణరావు, వేలం నరసింహారావు, రేలంగ్ గారు, వంశీ గారు, జంజాల గారు. జంజాల గారు ఫుడ్ పెట్టారండి. అహనాబెల్లి అంటే సినిమా, అది సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఉంటుంది. కాదు మరి అంతకు ముందేగా ప్రతిఘటన. ప్రతిఘటన తర్వాతే కదా వచ్చింది. ప్రతిఘటన చేసినప్పుడు నేను తెలంగాణ నేటివ్ అనుకునేవాడు కాదు. తర్వాత తెలిసింది నా వాయిస్, నా డైలాగ్ డిక్షన్ బట్టి. అదే మీరు సినిమాలో క్యారెక్టర్కే మాట్లాడారు తెలంగాణ డైలెక్ట్ గాని, మామూలుగా అయితే మీ మాట ఆంధ్ర మాటే కదా. అక్కడ పడినాయి కదా. అదే అంటున్నా. అదే కానీ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ డైలెక్ట్ అన్నది మీతోనే పాపులర్ అయింది సార్. ఎందుకంటే ఇప్పుడంటే హీరోలు కూడా మాట్లాడుతున్నారు, అది పెద్ద ట్రెండ్ అయిపోయింది. తర్వాత మొండిమొగుడు పెంకపళ్ళం సినిమాలో విజయశాంతి గారు మాట్లాడారు. ఎవరు మాట్లాడినా కానీ మీకు అంత బాగా ఎలా పట్టుబడిందండి? అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పట్టం కాదండి. చనికాల భరణి ఉన్నాడు, అతను మాట్లాడేది పక్కా అవును తెలంగాణ పక్కా. కాకపోతే పాపులారిటీ విషయం ఇది ఎందుకు వచ్చింది నాకంటే, నా డిక్షన్లో ఎంజాయ్మెంట్, కామెడీ ఉంటుందండి. ఎప్పుడు కూడా నా ఏము ఎంత విలన్ వేషం వేసినా సరదాగా విలన్ కూడా ఎంజాయ్ చేయాలి. లేకపోతే ఊరికే సాయంకాలం పూట వచ్చి 2 కొట్టేసుకుని ఆడు కొడితే పడి అది ఆ విలన్ నాకు నచ్చదు. కామెడీ ఎంటర్టైన్మెంట్ పండాలి అందులో. ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి విలన్ అంటే బాగా ఇష్టం నాకు. అందుకని సినిమాలో జనరల్గా నా సినిమాలో నా వేషాలకి కుమాండరిజం ఏదో ఒకటి ఉంటుంది. అది మీరు పెట్టుకునేవారా లేకపోతే డైరెక్టర్లు ఇచ్చేవారంటే? నిజంగా చెప్తున్నానండి, నాకు తెలిసినంత వరకు మీరు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి మేనరిజం క్రియేట్ చేసి సినిమాలు ఉన్నాయి. ఏది నాకు ఒక రోజు ముందు చెప్పిన కథ లేదు. ఆ సినిమా రోజు వెళ్ళటం, మొదటి రోజు ఆయన పక్క పిలిచి డైరెక్టర్ ఒక అరగంట చెప్పడం, ఇలా అనుకున్నాం కోట గారు మీకు కూడా ఏమైనా ఉంటే తగిలించండి బాగుంటే పెట్టేద్దాం అంటాం. ఏదో తోచితే వచ్చింది తెలిసింది కబాల్నా పెట్టడం, సక్సెస్ అవ్వడం జరిగిపోయింది. తర్వాత అన్నిటికంటే గొప్ప విశేషం ఏంటంటే నా మేనరిజమ్స్ ప్రత్యేకంగా ఉండవు. మన రొటీన్గా మాట్లాడుకునే మాటల్లో ఉన్నట్టుగా ఉంటాయి. అవునండి, ఆత్రేయ గారి రచనలాగా. అవును, అలా మాట్లాడుకునే మాటల్లో ఉంటాయి, సహజ సిద్ధంగా ఉంటాయి. నన్ను వేషంతో 2-3 రోజులు ముందు మాట్లాడినవి 4-5 సినిమాలు ఉంటాయి. అవి జంజాల గారివి మెయిన్. ఎందుకంటే విగ్గులు అవి ఎలా చేయలేవు, అందుకని బట్టలు చేయాల్సి వచ్చింది ఒకసారి. జయకృష్ణ గారి సినిమా మేకప్ జయకృష్ణ. అవునండి, మేకప్ జయకృష్ణ. ఆయన ఏంటంటే గీసేవాడు రోజు నాచులుగా, ఇప్పుడు ఏమేమి సినిమాలు ఉన్నాయి నీకు, జుట్టు పెరగాలంటే అన్నాళ్ళు పడుతుంది, ఎప్పుడు చేయొచ్చు అని కొంచెం ఆలోచించాం. అలా 3-4 సినిమాలు ఉన్నాయి. అంతేగాని మిగిలిన సినిమాలు నాకు ప్రత్యేకంగా ఏం చేసింది ఏం లేదు. అదే మీకు తక్కువ సినిమాలన్నీ విగ్గులు మీసాలు ఇవన్నీ కామనే కదా మీకు. బాపిరెడ్డి గారి సినిమాలు ఎన్నో చేశారు మీరు, విజయబాపిరెడ్డి గారి సినిమాలు. ఇంతమంది డైరెక్టర్స్లో మీకు ప్రత్యేకంగా నేను చెప్పాలి, నా కెరీర్కు ఈ డైరెక్టర్స్ బాగా హెల్ప్ అయ్యారు, లేకపోతే నేను రైజ్ అయిన తర్వాత నన్ను అట్లాగా నిలబెట్టారు అని చెప్పుకోవాలనుకుంటే ఎవరి గురించి చెప్తారు సార్ మీరు? ఇలా చెప్పానండి, సత్యనారాయణ. ఓకే, బాగా పిండేచ్చాడండి. హలో బ్రదరు ఒక్క సినిమానే ఉందిలేండి, జూలకట మన ఇది జంబలకడి పొంబ, ఏ సినిమాలో లేదు. సీతారత్నం గారు అబ్బాయి, ఆమె అంత గొప్ప సినిమా అండి. మరి ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో అసలు అన్ని మంచి మంచి క్యారెక్టర్స్ కదా, మర్చిపోలేము ఆ సినిమాలు ఇప్పటికీ అన్ని యూట్యూబ్లోని రీల్స్లో. అంటే ఆయన జనరల్గా సత్యం కాస్త న్యాచురల్ దగ్గరగా ఉండే పాయింట్లు తీసుకునేవాడు. అవును, దాన్ని కామెడీ జోడించి పెట్టేవాడు. అవును, మంచి విద్వత్తున్నవాడు ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన టైటిల్స్ మీకు తెలియని టైటిల్స్ కావు. ఆ ఒక్కటి అడకు,
చిలకొట్టుడు, ఏమండి ఆవిడ వచ్చింది అని మామూలుగా చాలా కొలక్యూల్గా ఉంటాయి. హలో బ్రదరు, హలో బ్రదర్, ఆమె ఆమె ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ఇలాగా రకరకాలు. ఈవి సత్యనారాయణ ఓకే, ఆయన సినిమాలు 50 సినిమాల్లో 3-4 తప్పితే తక్కువ సినిమాలు అన్నింటిలో మీరు చేశారు. ఏదో చెవుల పూలో కూడా ఉన్నారు ఆయన ఫస్ట్ పిక్చర్ మొదటి సినిమా, లాస్ట్ సినిమా కూడా చేశారు. రామకైది ఒక్క దానిలో లేరు, 2 సినిమాలు నేను అనుకోవడం అంతే. లాస్ట్ సినిమా మా అబ్బాయి పోయిన తర్వాత అతనిదే చేశాను. అదిరిందల్లుడు ఏదో, అదిరిందల్లుడు మోహన్ బాబు గారు, రమకృష్ణ వాళ్ళు. అది కాదు ఏదో ఉందండి ఒక సినిమా పేరు, లాస్ట్ సినిమా. దాంట్లో యాక్ట్ చేశాను. మా ఆడిపోయిన తర్వాత 20 రోజులకి అంతకో ఇంటికి వచ్చి మరి బతిమాలి నా రా ఇంట్లో వచ్చి పిచ్చెక్కిపోద్దునే కానీ మా ఆవిడని వాళ్ళని ఒప్పించి మొత్తాన్ని తీసుకెళ్ళాడు. అదేలేండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అబ్బాయి ఆ ఒక్కటి అడక్కు టైటిల్తో మళ్ళీ ఇప్పుడు సినిమా చేస్తున్నాడు నరేష్. ఏముంది అదే అంటున్నాను. అది ఆయన మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ టైటిల్ రిపీట్ అవుతుంది ఈవి గారిది. ఈవి గారు ఇప్పుడు ఈవి గారి గురించి మీరు చెప్పారు కానీ బట్ మీకు ఇనిషియల్ బ్రేక్స్ వచ్చినవి టి కృష్ణ గారు అండ్ కోడి రామకృష్ణ గారు, శత్రువు. అయ్యో దాని దాకా చాలా మంది గొప్ప సినిమాలు చేయించారు. కోడి రామకృష్ణ, రవిరాజ పినిశెట్టి, మోహన్ గాంధీ గారు. వైనాయశ్వరరావు గారి సినిమాలో కూడా మీరు ఒక మంచి క్యారెక్టర్ చేశారు. అక్కడ మినిస్టరు, ఎమ్మెల్యే వాడు ఇది నీటి పంపు కొడుతూ ఒక ఫోటో, ఏదో బోర్ కొడుతూ ఒక ఫోటో, అవన్నీ అప్పుడు గెస్ట్ హౌస్ లో చూసాను. ఇవన్నీ షూటింగ్ కోసం తెచ్చామని చెప్పారు వైనాయశ్వరరావు సినిమాకి. అప్పుడు బట్ ఎవరితో మీరు ఎక్కువ కంఫర్టబుల్ గా ఉండేవారండి? అంటే ఆ రీచ్ మీరు మెంటల్ గా కానీ సైకలాజికల్ గా? అంటే నేను మాట నమ్మిన వాళ్ళతో కొంచెం కంఫర్ట్గా ఉండేది. కొంతమంది ఏంటంటే ఎవరన్నా ఒకళ్ళిద్దరు కొడుతున్నాడు గ్యాస్ అబద్ధం చెప్తున్నాడు అనుకునేవారు. దేనికి అబద్ధం చెప్పడం? అంటే ఏదైనా ప్రయాణం వ్యవహారాలు, షూటింగ్కి ఏదైనా ఓ డేట్ కొంచెం మిస్ అయినా అలాంటివి ఉంటాయి కదా. అవును అవును. పైగా మీద అంత ఒత్తిడి నాకు బాగా. ఒక సినిమా రాఘవేంద్ర డైరెక్టర్ అనుకున్నాను, బ్రహ్మానందం హీరో. దాంట్లో ఒకరోజు రాఘవేంద్ర గారు ఫోన్ చేసి, కోటయ్య రేపు ఒక్కరోజు వస్తే సార్, దాన్ని రాకపోతే క్లైమాక్స్ పాడైపోతుంది అని అంటే, ఎక్కడా షూటింగ్ అంటే బెంగళూరుకి అవతల 30-40 కిలోమీటర్లు, ఇది రాజమండ్రిలో షూటింగ్. ఎట్లా అంటే అప్పుడు ఆయన దగ్గర బోస్ అని ఒకడు ఉండేవాడు. అవును, గడం బోస్ అని. వాడు నాకు కొంచెం క్లాస్మేట్ కూడా, చాలా చదువుకున్నప్పుడు. వాడు వచ్చి, రారా నీకెందుకు, నీకు తీసుకెళ్తే పంపిస్తా కదా అన్న. ఏదో మొత్తానికి వైవిజీ డేట్ ఆ రోజుల్లో చాలా టైట్గా ఉంది. నేను ఉన్నంటే ఉన్నాను. సరే ఒక్కరోజు ఏదో అడ్జస్ట్ చేశారు. బయలుదేరి రాత్రి 8ంటికి కారు వేసి బయలుదేరి తెల్లవారుజామున 5ంటికి హైదరాబాద్ చేరి 6ంటికి ఫ్లైట్. అప్పుడు ఇంత సెక్యూరిటీ వాళ్ళు ఉండేది కాదు. బోర్డింగ్ కార్డు తీసుకుని రెడీగా ఉండేవారు. అది తీసుకుని 6ంటికి ఫ్లైట్ ఎక్కి 8ంటికి బెంగళూరు చేరి అక్కడి నుంచి మళ్ళీ 30-40 కిలోమీటర్లు మైసూరు అది వెళ్ళి, మైసూరు అవతల కలుసుకుంటే ఏడిపోస్తుంది. వెళ్ళి చేయంగానే వచ్చా థ్యాంక్స్ అన్నారు. అంత బాగా 2 సార్లు 3 సార్లు తీశారు ట్రైన్ మీద. బాలకృష్ణ హీరో ట్రైన్ వెళ్తుంటే నాకు మన లాక్కెళ్ళడం ఏదో ఉంది, అది ఎక్కడగా తీసేందుకు వెళ్ళిపోని రాజేంద్ర పంపించి. అప్పుడు జరిగింది మళ్ళీ మర్చిపోలేనండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.